ఈరోజు నీవు కూడా ఎవరైతే నిన్ను పడేయడానికి వస్తున్నారో, ఎవరైతే నీ మీద ప్రయోగాలు చేస్తున్నారో, ఎవరైతే నీ మీద అనేకమైన సమస్యలు గుండా నీవు వెళ్ళిపోవాలని చూస్తున్నారో వారు పడిపోతారు, కానీ నీకేమీ కాదు. ఎప్పుడు దేవుని విషయాలు మనం మనసును ఉంచుకున్నప్పుడు, దేవుని విషయాలు మనం మనసులో పెట్టుకొని ఆ యొక్క ఆత్మీయమైన పాఠాలను మనం అవలంబించినప్పుడు మాత్రమే. ఈరోజు మనం అలా అవలంబించగలుగుతున్నామా? ఆ విషయాలు మనం మనసును పెట్టుకోగలుగుతున్నామా? విశ్వాసంలో కొంచెం మనకి శ్రమ రాగానే, కొంచెం కష్టం రాగానే ప్రభువే ఉండేవాడు కనుక మాకు ఈ కార్యాలు జరిగేవి కాదు. ప్రభువు లేడు కాబట్టి మా జీవితంలో ఈ శోధనలో, ప్రభువు లేడు కాబట్టి ఈ సాతాను శక్తులు మా మీద ప్రయోగం చేస్తున్నాయి అనుకునే నేడు విశ్వాసులు అనేక మంది వెనకకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు అలాంటి విశ్వాసులా మనం అనకుండా ఏ విశ్వాసము ద్వారా అయితే మనం రక్షణ అనుభూతులకు వచ్చామో ఆ రక్షణ కొనసాగించుకోవాలి. పౌర్తది ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి విశ్వాస వాక్యాలను వింటున్న మనము మన జీవితంలో ఇంకా అవిశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మన జీవితంలో సరైన అభివృద్ధిని చూడలేకపోతున్నాం. దేవుడు మనకి తోడుగా రాలేకపోతున్నాడు. మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మనం విడుదల పొందుకోలేకపోతున్నాము. కారణము మన జీవితంలో మనసును పెట్టుకోవాల్సిన విషయాలు మనసును పెట్టుకోకుండా ఇహలోక సంబంధమైన విషయాలన్నీ మనం మనసును పెట్టుకుంటున్నాము. కాబట్టి ఏ విశ్వాసము ద్వారా అయితే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఏ విశ్వాసము ద్వారా అయితే ఈ రక్షణ అనుభూతిలోకి నువ్వు నడుస్తున్నావో ఆ యొక్క విశ్వాసాన్ని నువ్వు కొనసాగించవలసిన వాడవై